చాలా మెత్తగా వచ్చింది చూడండి అన్నం. సూపర్ ఉంది. ఈ రాగి ముద్ద గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈరోజు మా ఇంట్లో రాగి ముద్ద, శనక్కాయల చట్నీ, ఆలు కూర్మా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను రాగి సంగటి చేస్తున్నాను. ఆల్రెడీ బియ్యం కూడా కడిగి పెట్టినాను. బియ్యం ఒక గ్లాసు, రాగిపిండి ఒక గ్లాసు, కాబట్టి నీళ్లు ఒక 6 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు ముందు కుక్కర్లో ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకున్నాము. ఉడికించుకున్న తర్వాత పిండి అన్నీ కలుపుకొని సంగటి చేద్దాము. ఇంకా ఆల్రెడీ ఒక అర్ధగంట అయింది నేను నానేసి బియ్యము. కొంచెం ఉప్పు వేసుకున్నాము. కొంచెం ఆయిల్. ఇప్పుడు స్టవ్ అంటించేద్దాము. ఇంకా అంటించి మూత పెట్టేద్దాము. దీనికోసము వేరుశనగ విత్తనాలు వేయించుకున్నాను. కొంచెం చింతపండు కూడా నానబెట్టేసినాను. దాంతోపాటు పచ్చిమిర్చి, కొంచెము పుదీనా, టమోటా, ఉల్లిపాయ అన్నీ కొంచెం మగ్గించి పెట్టుకున్నాను. గ్రైండర్కి వేసేస్తాను. ఇంకా ఇది కూడా చట్నీ కూడా వేరుశనగ విత్తనాల చట్నీతో సంగటి చాలా బాగుంటుంది. చట్నీ కూడా చేసేసినాను. ఇట్లుంటే చాలు. సంగట్లే కదా, విజిల్ వచ్చేసింది. ఇంకా 2-3 విజిల్ వచ్చినాక బంద్ చేద్దాము. ఇంకా స్టవ్. మీలో ఎంతమంది రాగి సంగటి తింటారు? ఎట్లుంటుంది టేస్ట్ చెప్పండి. నేనైతే తింటాను. మా ఇంట్లో అయితేనా, మా వాళ్ళు అయితేనా, మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అయితే లేదు. మా అమ్మ వాళ్ళు అయితే చేస్తారు. 2 విజిల్స్ వచ్చినాయి. ఇంకో 2 విజిల్స్ వచ్చినాక బంద్ చేద్దాము. బంద్ చేస్తున్నాను. ఇంకా 4 విజిల్స్ వచ్చినాయి. బంద్ చేద్దాము. ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచి తర్వాత పిండి వేసేద్దాము. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. ఇంకా అయిపోయింది. ప్రెజర్ అంతా పోయింది. చూద్దాము. ఇట్లా అయింది అన్నము. ఇప్పుడు మరి స్టవ్ అంటించేద్దాము. చిన్న మంట పెట్టుకొని పిండి ఉంది కదా, రాగి పిండిని అట్లా వేసేద్దాము. వేసి ఒక 5 నిమిషాలు మూతని అట్లనే పెడదాము. పెడితే ఆవిరికి రాగి పిండి ఉంట కట్టదు, బాగా కలిసిపోతుంది అన్నంలో. ఒక 5 నిమిషాలు అయింది. చూద్దాం ఇప్పుడు. ఇంకా బాగా కలిపేద్దాము. నా దగ్గర కట్టె లేదు. మా మామూలుగా అయితే తెడ్డు అనేది ఉంటుంది, కట్టె లేదు. అందుకోసం దీంతోనే కలుపుతుంటాను. అంతా బాగా కలిసిపోయింది. ఇంకా బంద్ చేద్దాము స్టవ్. ఇప్పుడు ఒక గిన్నె కానీ ఏదన్నా కానీ తీసుకొని తడి వేసుకోవాలా గిన్నెని. ఇట్లా అన్నామనుకోండి బాగా ముద్ద అవుతుంది. రాగి ముద్ద తయారు. దీంట్లోకి ఇప్పుడు కొంచెము మనము ఇట్లా గుంత చేసుకొని నెయ్యి, ఆలు కూర్మా, చట్నీతో తిన్నామంటే సూపర్. నచ్చిందా మీకు? నచ్చింటేనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.
చాలా మెత్తగా వచ్చింది చూడండి అన్నం. సూపర్ ఉంది.